My friend, I want to talk to you about how you can get God's help for everything. నా స్నేహితులారా, సమస్తము కొరకు మీరు దేవుని సహాయమును ఏ విధంగా పొందుకొనగలరో దాని గురించి మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. If you read Isaiah 41 and verse 13, యెషయా 41:13 వచనాన్ని మీరు చదివినట్లయితే, there you find the Lord saying, అక్కడ ప్రభు ఇలాగున చెప్పడాన్ని మీరు కనుగొనగలుగుతారు. I am the Lord your God. నీ దేవుడనైన యెహోవానగు నేను I will take hold of your right hand, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచు ఉన్నాను. and I am saying to you, నేను నీతో సెలవిచ్చుచు ఉన్నాను, do not fear. భయపడకుము, I will help you. నేను నీకు సహాయము చేయుదును. God says, I will help you. దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నేను నీకు సహాయము చేయుదును. Everywhere you go, you have a help desk. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సహాయ సమాచారం అందించే హెల్ప్ డెస్క్ ఒకటి ఉంటుంది కదా. Most of these places will have the desk but not the person to help. చాలా సందర్భాల్లో డెస్క్ అక్కడ ఉంటుంది కానీ సహాయం చేసే వ్యక్తి అక్కడ కనబడకుండా ఉంటారు. And even if you stand there, they will be talking amongst themselves. మీరు అక్కడ నిలబడ్డా సరే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. But because in the help desk, to help others is the last priority for those who are behind the desk. ఎందుకంటే ఆ డెస్క్ వెనకాల ఉన్న వారికి ఎదురుగా వచ్చి సహాయం కోరుతున్న వారికి సహాయం చేయడం అనేది ఆఖరి ప్రాధాన్యతగా ఉంటుంది. Because it's only advice. ఎందుకంటే అది సలహా మాత్రమే. They don't have to accomplish anything. వారు ఏది సంపూర్తి చేయవలసిన పని లేదు. They will point to some other direction. ఇంకొక దిశ వైపు వేలు చూపిస్తారు. But God says, కానీ దేవుడు I సెలవిస్తున్నాడు, will help you. నేను నీకు సహాయం I am చేస్తాను. the Almighty God. నేను సర్వశక్తి గల దేవుడను. I am waiting behind the help desk to help you. మీ సహాయం కోసం సహాయ వేదిక వెనకాల వేచి ఉన్నాను. What should you do? మరి మీరేం చెయ్యాలి? Call unto me, నాకు మొర్ర పెట్టుము, and I will answer. నేను మీకు జవాబును అనుగ్రహించేదను. You don't even need to come to the help desk. మీరు సహాయ వేదిక ఎద్దుకు రావాల్సిన అవసరం కూడా లేదు. Just call. కేవలం మొర్ర పెట్టండి. Wherever you are, just call, మీరెక్కడున్నప్పుడు కేవలం పిలవండి, and I will come to you. నేను మీ చెంతకు వచ్చేదను. I will come to you. నేను మీ చెంతకు If వచ్చేదను. 2 or 3 gather together in my name, I will be there. ఇద్దరు లేక ముగ్గురు నా నామం పేరట చేరి ఉంటే నేను వారి మధ్యలో ఉంటాను. That is the heart of God. దేవుని హృదయం ఆ రీతిగా ఉండి ఉన్నది. And all we have to do is to come to the throne of grace. మనమందరం అందుకోసం చేయవలసిందంతయు ఒకటే, దేవుని కృపా సింహాసనం చెంతకు రావాలి. Scripture says, come to the throne of grace. లేఖనం చెప్తుంది, కృపా సింహాసనము చెంతకు రండి. Come to the throne of mercy. కరుణాపీఠముండి ఉన్న సింహాసనం యొద్దకు రండి. God will not condemn you when you come to the help desk. సహాయ వేదిక యొద్దకు మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు శిక్షావిధి పలకరు లేక ఖండించరు. He will not say, you have not completed all these things, so I cannot help you. నీవు ఇవన్నీ పూర్తి చేయలేవు కనుక నేను నీకు సహాయం చేయను అని ఆయన అనరు. He will make a way. ఆయన మీకు మార్గం చూపిస్తారు. 1 Corinthians 10:13 says, మొదటి కొరింథీ 10:13 ఏం చెప్తోంది అంటే, even if you have done wrong, మీరు పొరపాటు చేసి in the ఉన్నప్పటికీ midst of all your temptations, మీకున్న శోధనలన్నిటి మధ్యలో, all your trials, మీకున్న శ్రమలన్నిటి మధ్యలో God will make a way of escape. దేవుడు తప్పించుకునే మార్గమును మీకు ఆయన అనుగ్రహించును. Yes, Jesus says, I am the way. అవును, యేసు సెలవిస్తున్నారు, నేనే మార్గము. I will make a way of escape from all these evil, నేను ఈ యొక్క కీడంతటి నుంచి తప్పించుకునే మార్గాన్ని మీకోసం చేస్తాను. from all these temptations, ఈ యొక్క శోధనలన్నిటి నుండి, from all these trials. ఈ శ్రమలు అన్నిటి నుండి, Yes, I have the throne of grace. అవును, కృపా సింహాసనం నేను కలిగి ఉన్నాను. Hebrews 4:16. హెబ్రీ 4:16. Yes, you will receive mercy and grace at my help desk. అవును, నా సహాయ వేదిక యొద్ద కృపను కనికరమును మీరు పొందుకొనెదరు. When you come with a need, మీరు అక్కరతో వచ్చి ఉన్నప్పుడు I will show mercy to forgive you, మీకు క్షమాపణ కోసమై నేను మీకు కనికరమును చూపించేదను. and I'll give you grace to strengthen you to accomplish everything. సమస్తమును సంపూర్తి చేయుటకు తగినంత కృపను నేను మీకు చూపించేదను. And you will have all my will accomplished, and you will have everything working unto good. నా చిత్తమంతయు సంపూర్తి చేయలాగన సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగులాగున చేయుదును. This is the heart of Jesus. ఇది యేసు యొక్క హృదయమై ఉన్నది. Come to Jesus. యేసు చెంతకు రండి. Psalm 121:1 and 2 says, 121 కీర్తన మొదటి 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే, I will lift
up my eyes to the Lord. నేను నా కన్నులను ప్రభువు చెంతకు ఎత్తుచున్నాను. My help comes from the Lord. నా సహాయము ప్రభువు చెంత నుండే వస్తోంది. He is the maker of heaven and earth. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. He will make everything for me. ఆయన సమస్తమును నా కోసం జరిగిస్తారు. Yes, many years ago, అవును, చాలా సంవత్సరముల క్రితము my father went through many challenges. మా తండ్రి గారు అనేకమైన సవాళ్ల గుండా వెళ్ళి ఉన్నారు. And he was crying unto God for help. ఆయన సహాయం కోసం దేవునికి మొర్రపెట్టుచూ ఉన్నారు. The Holy Spirit, in a supernatural way, lifted his spirit to heaven. ప్రకృతికి అతీతమైన రీతిలో పరిశుద్ధాత్ముడు ఆయన గారి ఆత్మను పైకి లేవనెత్తి ఉన్నారు. He made him stand by the throne of God, దేవుని సింహాసనం ప్రక్కనే ఆయనను నిలువబెట్టారు. the throne of Jesus, యేసు యొక్క సింహాసనం, the throne of grace. కృపా సింహాసనము. And ఇంకను he saw the whole universe moving before the Lord Jesus. విశ్వమంతయు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట తిరుగుతూ ఉన్నట్లుగా ఆయన చూచి ఉన్నారు. Every planet was coming ప్రతి గ్రహము వస్తోంది. and they were revolving. అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. In their path they were moving, వారి కక్షలో మార్గములో పరిభ్రమిస్తూ ఉన్నాయి. and the earth moved. భూమి కూడా పరిభ్రమిస్తోంది. And every one of them, as they moved before his throne, it looked as though they were bowing down, worshipping him and moving by. అవి ఆయన సింహాసనం ముందుకు వచ్చినప్పుడు కూడా పరిభ్రమణ కక్షలో నుంచి వంగి ఆయనకి నమస్కారం చేసి వెళ్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. Jesus said, యేసు అంటున్నారు, my son, నా కుమారుడా, don't you see how I control the whole universe? నేను విశ్వాంతరాళమంతటిని ఏ విధంగా యాజమాన్యం చేస్తున్నానో చూస్తున్నావు కదా. Can I not control your small little life then? నీ చిన్న జీవితాన్ని నేను యాజమాన్యం చేసి స్వాధీనం చేసుకోలేనా? Go! వెళ్ళుము, I will perfect everything for you. నేను నీ కోసం సమస్తాన్ని పరిపూర్ణం చేస్తా. I will help you. నేను నీకు సహాయం చేస్తాను. God helped him. దేవుడు ఆయనకి సహాయం చేసి ఉన్నారు. Yes, my friend. అవును నా స్నేహితులారా, God will help you also. దేవుడు మీకును కూడా సహాయం చేస్తారు. He is the one who is praying for you as a mediator before God. దేవుని ఎదుట మీ కొరకై మధ్యవర్తి వలె ప్రార్థన చేయిచూ ఉండి ఉన్నవాడు ఆయనే. In Hebrews 12:24, హెబ్రీ 12:24 వచనంలో his blood speaks good things for you. ఆయన రక్తం మీ కోసం మంచి ఈవులను పలుకుతోంది. All the goodness keeps coming because Jesus sacrificed himself and shed his blood for your blessing. యేసు తనను తాను త్యాగము చేసుకుని స్వయముగా రక్తము చిందించి ఉన్నారు గనుక మంచితనం అంతయు కూడా వచ్చుచూనే ఉంటోంది. All good things will come. సమస్త మంచి కార్యాలు వస్తాయి. He will help you. ఆయన మీకు సహాయం చేస్తారు. Do not be afraid. భయపడకండి. I want to pray for you right now. ఇప్పుడే మీ నిమిత్తం ప్రార్థన చేయగోరుతున్నాను. Father, తండ్రి, I pray your goodness which you have planned for your son, your daughter, to come upon them right now in Jesus' name. మీ కుమారుని కొరకు మీ కుమార్తె కొరకు మీరు ప్రణాళిక చేసిన మంచితనం అంతా ఇప్పుడే వారి చెంతకు రావాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Help them, Lord. వారికి సహాయం చేయండి ప్రభు. Help them. వారికి సహాయం చేయండి. Give them strength వారికి బలము అనుగ్రహించండి. and perfect everything. సమస్తమును లోపరహితంగా చేయండి. Deliver them. వారికి విడుదల ఇవ్వండి. Protect them. వారిని భద్రపరచండి. Heal them. వారిని స్వస్థపరచండి. Transform them. రూపాంతరపరచండి. And keep them in your bosom as your children. మీ బిడ్డలుగా వారిని మీ ఛాతీకి చేరువగా మీరు ఉంచుకొనండి. Let them have a great peaceful future. గొప్ప శాంతియుతమైన భవితవ్యమును వారికి మీరు అనుగ్రహించండి. From now on, let these blessings come upon them. ఇక మీదటి ఆశీర్వాదములు వారి మీదకి వచ్చును గాక. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you. యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము. మీ యొక్క వ్యాపారం, అంగడి, పని మరియు అమ్మకములు ప్రభువైన యేసు ద్వారా దీవించబడి నిమిత్తమై ప్రార్థన చేయబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారా? అయితే యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకంలో మీ పేరు, మీ యొక్క వ్యాపారం పేరు నమోదు చేసుకోనండి. దినకరణ్ గారు, వారి కుటుంబ సభ్యులు మరియు ప్రార్థన యోధులు మీ వ్యాపార వృద్ధి కొరకై ప్రార్థన చేస్తారు. ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునడం ద్వారా లక్షలాది మంది కన్నీరును తుడవవచ్చును. మా యొక్క వెబ్సైట్ jesuscalls.orgని సంప్రదించడం ద్వారా ఈ పథకంలో మీరు సభ్యత్వాన్ని నమోదు చేసుకునవచ్చును. లేకపోతే మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురమును సంప్రదించడం ద్వారా ఈ యొక్క పథకంలో మీ యొక్క సభ్యత్వమును నమోదు చేసుకొనవచ్చును. యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పథకము.